హాయ్ అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయతో ఫ్రై. ఈ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, చేదనేదే ఉండదండి. ఈ కాకరకాయ ఫ్రైని నేను చేసినట్లుగా మీరు కూడా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ ఫ్రైని, అంత బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉండే కాకరకాయలు తీసుకొని అవి నీట్గా 2 సార్లు కడిగిన తర్వాత 2 సైడ్లు తొడలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చక్రాలుగా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా. తర్వాత వచ్చేసి 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ ఇంకోసారి బాగా పిసికినట్టు కలపాలండి. అప్పుడే ఇందులో ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేస్తే చేదు ఉండదండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు ఇందులో ఉండే రసం అంతా బాగా పిండేసేయాలి. బాగా పిసికినట్టు కలిపి తర్వాత వచ్చేసి ఇలా పిండాలండి. మొత్తము ఇలా పిండితే దాంట్లో ఉండే రసం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కాకరకాయలో చేదు ఉండదండి, చేదు చాలా వరకు తగ్గిపోతుంది. మొత్తం ఇలాగే పిండేసేయాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ పిండేసేయాలండి మొత్తము. ఇలా పూర్తిగా పిండిన తర్వాత రసం చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఇది పడేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ముక్కలు చూడండి పొడి పొడిగా ఎలా వచ్చేసాయో. ఇందులో రసం అంతా పోయింది కదా, బాగా పొడి పొడిగా వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని పక్క నుంచి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలండి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్లు ఉంటాయి నువ్వులు. వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఫ్రై అయ్యాక చిటపటమనే సౌండ్ వస్తుంది, స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ నువ్వులను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 6-7 ఎండుమిర్చి అండి. మీరు కారాన్ని తగ్గట్టైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, ఇవి వచ్చేసి ఎల్లుల్లి రెబ్బలండి, పొట్టు ఏం తీయలేదు. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్. ఇంతేనండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. కనిపిస్తుంది కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఒక 4 టీ స్పూన్లు ఉంటుంది ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత బాగా కలపాలి. ఈ కాకరకాయ బాగా కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఇవి ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయండి. మూత పెడితే మళ్ళీ ఉడికినట్లు అలా అవుతాయి. అందుకని మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ మారి ఇలా పొడి పొడిగా వచ్చేసేయాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, అది వేసుకోవాలండి. నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసుకోవాలండి. ఈ పొడి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన చాలా బాగుంటుందండి ఫ్రై. మనం మామూలుగా తాలింపుల్లో వేసుకుంటాం కదా, ఆ కారపొడైనా వేసుకోవచ్చండి. లేదా ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ ఫ్రై వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేసిన తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోవచ్చండి. నేను చూసాను, సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాము. 2 నిమిషాల తర్వాత ఇంకోసారి ఇదంతా కలపాలండి.
ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై. పప్పు, సాంబారు, రసము ఇవి ప్రిపేర్ చేసినప్పుడు ఇలా కాకరకాయ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదా ఒట్టికైనా అన్నం వేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకేనా? అసలు కాకరకాయ అంటేనే చాలామంది చేదని తినరండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఇలా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.